క్యారెట్ రైస్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించుకున్న అన్నం 2 కప్పులు, 1 కప్పు క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి, 1 టేబుల్ స్పూన్ కారం. స్టవ్ పెట్టి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. అందులోకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేగించాలన్నమాట. ఒక 2 మినిట్స్. కొంచెం ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము వేసేసేసి కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించాలి. అంటే ఒక 5 మినిట్స్ మగ్గించాలంటే పచ్చి వాసన అంతా పోతుంది. ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు క్యారెట్. దీంట్లోకి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అండ్ మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఐదు నిమిషాల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని జీలకర్ర పొడి, సాంబార్ పొడి, అలాగే కారం. ఈ రైస్లోకి సాంబార్ పొడి చాలా టేస్ట్ వస్తుంది. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్ ఛానల్. కొంచెం అల్లంపాయ పేస్ట్ ఇందాక చెప్పడం మర్చిపోయాను. అండ్ అలాగే ఒక ఫుల్ లెమన్ అన్నమాట వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. పచ్చివాసన అంతా పోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇదంతా రైస్లోకి మిక్స్ చేసేసుకోవాలన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేసేసి రైస్లోకి మిక్స్ చేసుకో. ఇదంతా ఇలా రైస్లోకి వేసేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నంలో అంతా కలిసేలాగా ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే క్యారెట్ రైస్ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. అంతే అన్నమాట. అంతే రైస్.